అందరూ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రోస్ట్ కలాకండ్ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. మీరు ఒక లీటర్న్నర పాలు, గోల్డ్ పాలు లీటర్న్నర, 100 గ్రాముల నెయ్యి, 200 గ్రాములు పంచదార, కొద్దిగా యాలక్కాయల పొడి, కొద్దిగా నిమ్ముప్పుని చిన్న టీ గ్లాసులో నీటిలో కలిపేసి సిద్ధంగా ఉంచుకోండి పక్కన. ఇవి మీరు సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె కానీ, ఒక మందం కళాయి కానీ కొద్దిగా వెడల్పుగా ఉన్నది తీసుకొని శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టి పాల ప్యాకెట్లు శుభ్రం కడుక్కొని కట్ చేసి దానిలో గోల్డ్ పాలు అనేవి అందులో పోయండి. పోసిన తర్వాత క్రీమ్ అంతా మొత్తం లాగేసి మీరు బాగా మరిగించండి. అవి ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు 200 గ్రాముల పంచదార అనేది దానిలో వేయండి. దానిలో కొద్దిగా నెయ్యి అనేది దానిలో వేయండి. అలా బాగా బాయిల్ అయిన తర్వాత అది బాగా చిక్కబడిపోయి దగ్గరికి వస్తుందండి. దగ్గరికి వచ్చే స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఫ్లేమ్ అనేది కొద్ది తగ్గించి మీరు నిమ్ముప్పు కలిపిన నీరు ఉన్నాయి కదా, ఈ దానిలో పోసేసి శుభ్రంగా కలపండి. ఒక్క నిమిషం కలిపిన తర్వాత అది మొత్తం నూకలుగా మొత్తం ఇరిగిపోతుంది. ఇరిగిపోయిన తర్వాత అలా బాగా కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత మీరు ఉంచుకున్న నెయ్యి ఉంది కదా, ఇంకొద్దిగా నెయ్యి అనేది వేయండి. వేసి అలా బాగా కదుపుతూ ఉండండి. యాలక్కాయ పొడి కూడా వేయండి. మీరు దానిలో అప్లై చేయాల్సిన మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు మీరు బాగా దగ్గర చేసుకొని ఇలా మీరు గరిటతో కానీ కురిపితో కానీ ఇలా పట్టుకొని పైకి లేపితే గబగబ జారకుండా నిదానంగా కిందకి కలాకండ్ పడుతుంది. ఆ స్టేజ్లో మీరు స్టవ్ కట్టేసి చుట్టూ మొత్తం బాగా కలుపుకొని ఒక రేకు కానీ గిన్నెకి కానీ మీరు పేపర్ వేసి నెయ్యి రాసుకొని రెడీగా ఉంచండి. అప్పుడు మీరు దీనిలో ఏం చేస్తారంటే సన్న జీడిపప్పు దూరగా వేపుకొని సిద్ధంగా ఉంచుకొని దీనిలో జీడిపప్పు అనేది మీరు నెయ్యితో పాటు వేసేయండి. నిమ్ముప్పుతో పాటు నెయ్యితో పాటు వేసేసేయండి. వేసేసినప్పుడు ఏమవుతుందంటే జీడిపప్పు కూడా మీరు కాజుతో కూడా రోస్ట్ తిన్నట్టు అవుతుంది. మామూలుగా రోస్ట్ కలాకండ్ కాకుండా విత్ కాజుతో కూడా తినచ్చు మీరు. అప్పుడు మీరు ఆ కాజు కూడా దానిలో బాగా కలిపేసుకొని చక్కగా ఒక రేకు వేసుకొని చిన్న గరిటె అనేది డైరెక్ట్గా దాని మీద ఇలా రాయివాకండి. కవర్ తొడుక్కొని కొద్దిగా పైన నెయ్యి వేసి ఇలా అనండి. డైరెక్ట్గా రాస్తే అది ఆరిపోయి పేరులాగా కట్టేస్తుంది. మీరు ఈ కలాకండ్ అందులో వేసేటప్పుడు కూడా మీరు చుట్టూ కళాయిల అంచులన్నీ గీకి మొత్తం బాగా కలుపుకొని వేయాలండి. అప్పుడు మీకు సమమైన రంగు, సమమైన మెతకదనం అనేది ఉంటుంది. ఇది ఒక తడవ మీరు ట్రై చేసి చూడండి. మీరు బాగా గట్టిపడిపోయింది అనుకుంటే మీరు కొద్దిగా ముందు అనేది మీరు వెయ్యాలి. లేదనుకోండి, మీరు పొయ్యి మీద గట్టిపడిపోతుందని అనుమానం ఉన్నప్పుడు ఒక ½ స్పూను నీరు అనేది దానిలో వేసుకొని కలిపేసి పాలు కానీ వేసేసుకోవచ్చు. అదొక చిన్న ప్రాసెస్ ఉందండి, అది చూడండి. ఇది మీకు ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు ఒక తడవ ఆరిపోయిందండి, ఈ తడవ స్టేజ్లో కూడా మీకు అనుమానం అనేది ఉంటే అలా చేయండి. ఈ నీరు వేయడం వలన ఏమవుతుందంటే మీకు ముక్క అనేది రాదు. విడిగా తినడానికి మనం ఎలా వేసుకున్నా బాధలేదండి. నేను అంతా ప్రాసెస్ చెప్పేది దీనికంటే ముక్కలుగా మీరు కట్ చేసుకోవడానికి, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి మీరు అవి చక్కగా కట్ చేసుకుని పేపర్ కప్పులు అనేది ఆశారాం బాబు ఫుడ్స్లో అమ్ముతారండి మ్యూజియం రోడ్లో. అవి తెచ్చుకొని పేపర్ కప్పుల ప్యాకెట్ ఒక 20 రూపాయల లోపు ఉంటుంది. అవి తెచ్చుకొని 7 నెంబర్ కప్పులు తెచ్చుకొని దానిలో ఈ కలాకండ్ ముక్క అనేది పెట్టుకొని బాదం పప్పుని ½ బద్ద చేసి దాని మీద పెట్టుకోండి. చక్కగా సూపర్గా షాప్లో లుక్ వస్తుంది. ఇది మేము చేసే ప్రాసెస్ అండి. ఇది మీరు గోల్డ్ పాలు తీసుకోండి. గోల్డ్ పాలలో వెన్న శాతం ఉంటుంది, బాగా మీకు దిగుబడి వస్తుంది. మీకు ఈ కలాకండ్ మొత్తం కలిపి మీకు సుమారు ఒక 230, 480, 490 సుమారు ఒక 800 గ్రాములు 900 గ్రాముల కలాకండ్ అనేది మీకు వస్తుందండి. టోటల్గా వచ్చేసి ఇది అంటే ఒక లీటర్ పాలకి 230 గ్రాములు గోల్డ్ కోవా వస్తుందండి. పిక్క కోవా అనేది మనం కోవా కొడితే 225 గ్రాములు 230 గ్రాముల మధ్యలో వస్తుంది గోల్డ్కి. దాన్ని బట్టి మీరు లీటర్న్నర కోవా కదా, అది అనమాట దిగుబడి వస్తుంది. మీరు గోల్డ్ పాలు వాడండి, సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో వాడడానికి గోల్డ్ పాలు వాడాలి ఖచ్చితంగా. ఏమిటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియోలో తెలియజేస్తాను, మీరు అది చూడండి. గోల్డ్ పాలు అనేది మనం ఎందుకు వాడాలి.
దానివలన మనకి డబ్బు ఆదా అవుతుంది. దానికి మీకు నేను పూర్తి విశ్లేషణగా చెప్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.